అందరికీ నమస్కారం. మీ వల్ల ఈరోజు నేను డిజిటల్ బోర్డ్ తీసుకొచ్చాను. మీరు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నుంచి అజయ్ టిప్స్ ఇంతకుముందులా ఉండదు. ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యారథాన్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు. ఎప్పుడన్నా రావచ్చు, చెప్పలేం. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ 1 month, 2 months, 3 monthsలో కూడా ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో నా డ్యూటీ ఏంటంటే మీకు అరిథమెటిక్లో 25 out of 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేపిస్తాను. ఎలా అంటే ఫస్ట్ 2025 and 26 మనకు ప్రీవియస్గా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది. సో ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, ఎన్ని షిఫ్ట్లు జరిగినాయి, సో ప్రతి పేపర్లో ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అర్థమెటిక్ నుంచి, అవంతా మీకు క్లియర్ ఒక అవుట్లైన్ ఇస్తాను, ఒక్కసారి గమనించండి. సో ఈ మ్యారథాన్ అనేది మనకు ప్రతి చాప్టర్ నుంచి నేను ఏవైతే మోడల్స్ రిపీట్ అయినాయో సో క్లారిటీగా చెప్తా, ఒకసారి వినండి. సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే జనరల్గా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాన్న మనకు 2025, సో 2025 ఓకే, 2025 నవంబర్ 27 నుంచి నుండి 10th ఫిబ్రవరి, ఓకే. సో 10th ఫిబ్రవరి 2026 వరకు మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని డేస్ మొత్తం? 34 days. సో 34 days ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎవ్రీడే 3 షిఫ్ట్లు జరిగినాయి. ఓకే, 3 షిఫ్ట్లు అంటే మొత్తం టోటల్ హౌ మెనీ షిఫ్ట్స్? సో టోటల్ షిఫ్ట్స్ ఎంత అవుతాయి? 102 కదా, అంతే కదా. సో 102 షిఫ్ట్స్ జరిగినాయి. అంటే ఈ 102 పేపర్స్ ఉన్నట్టు మనకి. ఇప్పుడు ఈ 102 పేపర్స్లో నేను రీడ్ చేశాను మొత్తము. నేను గమనించింది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో బేసిక్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ తప్ప టఫ్ క్వశ్చన్స్ ఎక్కడా కూడా అడగలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 25 క్వశ్చన్స్లో మనకు టోటల్గా 18 to 20 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్ నాన్న. ఓకే, మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఈజీగా అయిపోతాయి. ఓకే, అండ్ రిమైనింగ్ మనకు 20 to 25 క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్, అంటే టఫ్నెస్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఓకే, మోడరేట్ ఇది క్లియర్. సో మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే అర్థమెటిక్ని మీరు 25 క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇందులో మనకు ఈ 25 చాప్టర్లో ఈ 25 క్వశ్చన్స్లో మనకు మెయిన్గా నాన్న ద హార్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏంటంటే పర్సంటేజెస్ నాన్న. పర్సంటేజెస్ మీకు వస్తే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ పర్సంటేజెస్ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. పర్సంటేజెస్ ఇంటర్లింక్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా వేరే చాప్టర్లో, అవి మీకు మ్యాక్సిమం 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఓకే, తర్వాత నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ నాన్న. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగిండు ప్రతి షిఫ్ట్లో. ఇప్పుడు ఈ 3 అంటే పర్సంటేజ్లో దీన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి చాప్టర్లో పర్సంటేజ్ అనేది ఫౌండేషన్ అనమాట. ఓకే, పర్సంటేజ్ చాప్టర్ రాంది మిగతా చాప్టర్ మీరు సాల్వ్ చేయలేరు. అట్లా పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనకు 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి మనకు మెన్సురేషన్ చాప్టర్లో ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్డ్ బై 10% అంటాడు, బ్రెడ్త్ ఈస్ డిక్రీజ్డ్ బై 10% అంటాడు, మరి ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఎంత అని అడుగుతాడు, ఆర్ డిక్రీజ్ ఇన్ ఏరియా అడుగుతాడు. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయింది కదా. సో పర్సంటేజ్ పైన మీకు చాలా గ్రిప్ ఉండాలి. సో కంప్లీట్గా మనకు పర్సంటేజ్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే జనరల్గా 10 to 12 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 10+ టైప్స్ ఉంటాయి నాన్న. ఆ 10+ టైప్స్ ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్తాను మీకు అప్కమింగ్ వీడియోస్లో. ఆ 10+ మోడల్స్ మీరు నేర్చుకున్నారు అంటే కథం నాన్న, పర్సంటేజ్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేసేస్తారు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు 12 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 12 మోడల్స్ ఉంటాయి ఇందులో. ఈ 12 మోడల్స్ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే ఆర్ఆర్బి గ్రూప్ డి కాదు కదా, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా పేపర్ని చింపి ఉతికి ఆరేస్తారు నాన్న. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏం చేయబోతున్నాను అంటే ఇప్పుడు ఈ 102 పేపర్స్ నేను మొత్తం చూశాను. అందులో చూసి రిపీటెడ్గా మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే రిపీట్ అయినాయో అవి నేను పక్కన పెట్టి అందులో నుంచి ఒకటే క్వశ్చన్ తీసుకున్నాను, మిగతావన్నీ సేమ్ ఉంటాయి, నెంబర్స్ ఒకటే డిఫరెన్స్. అలా నేను షార్ట్ లిస్ట్ చేసి ప్రతి క్వశ్చన్ పేపర్లో మీకు అంటే ప్రతి చాప్టర్ నుండి
ఒక 25 to 30 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక 10 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. అండ్ నా టీచింగ్ ఎలా ఉంటుందంటే నాన్న, ఒకటి మీరు గమనించండి, అందరి టీచింగ్లో నాదైతే ఎప్పుడూ ఉండదు. నాది ఏముంటుందంటే ఫస్ట్ నేను కాన్సెప్ట్కి ప్రయారిటీ ఇస్తాను అన్న. ఓకే, కాన్సెప్ట్ మీకు తెలిసిన తర్వాత ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టినదే షార్ట్ కట్ నాన్న. ఓకే, షార్ట్ కట్ క్లియర్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు మహానుభావులు, రబ్బర్ ఫాస్ట్గా మనకు ఇది అయిపోవాలి, ఏది సిలబస్ అయిపోవాలని షార్ట్ కట్స్ ఒకటే నేర్చుకుంటారు. చూడండి నాన్న, ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి, ఏదైనా చెట్టు పెరగాలంటే నాన్న కింద ఫస్ట్ రూట్స్ అనేటివి దృఢంగా ఉండాలి. సో రూట్స్ అనేటివి మనకి హెల్దీగా ఉంటే చెట్టు అనేది ఎంత పెద్దగానే పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ చెట్టుకు పలానా పళ్ళు కాస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్స్ అనేది మన కాన్సెప్ట్ అయితే ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టిన ఏ షార్ట్ కట్స్ నాన్న. ఓకే, షార్ట్ కట్స్ క్లియర్. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే షార్ట్ కట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పబోతున్నానంటే ప్రతి క్వశ్చన్కి మీకు కాన్సెప్ట్ చెప్పుకుంటూ షార్ట్ కట్ ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ షార్ట్ కట్ కూడా చెప్తాను నాన్న. ఓకే, సో ఇంకా లేట్ ఎందుకు, మనము ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి ఏమంటుండు. సో ఒక్కసారి క్వశ్చన్ గమనించండి, ఇక్కడ ఏమంటుండు క్లియర్గా చదవండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. సో ఏమంటుంది ఇక్కడ, ఏ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్క్డ్ ప్రైస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ whose మార్క్డ్ ప్రైస్ ఈస్ ₹880. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, వీటి కాన్సెప్ట్ తెలియాలి. క్లియర్. సో వాటి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి మీరు క్లియర్గా గమనించండి, నేను చెప్తాను. నేను ఒకటి చెప్తాను నాన్న. ఫస్ట్ జనరల్గా మనము కాస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా సరే మనము 100% తీసుకుంటాం. ఓకే, కాస్ట్ ప్రైస్ 100%గా తీసుకుంటాం. క్లియర్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను సెల్లింగ్ ప్రైస్ అనేది నేను మీకు ఏమి ఇస్తానంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం. ఒక నిమిషం, నేను ఏమంటాను, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈ 600 రూపీస్ అంటాను. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమంటాను నేను, ప్రాఫిట్ పర్సంటేజ్ 10% ప్రాఫిట్ వచ్చింది. సో ఎంత కమ్మిండు, సెల్లింగ్ ప్రైస్ ఏందని అడుగుతాను నేను మీకు. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ తీసుకుంటాను. సో ఏంది సార్ ఆ క్వశ్చన్. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్ సార్, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఒక ఐటమ్ పైన నేను మార్కెట్ ప్రైస్ అనేది 600 తీసుకుంటాను. ఓకే, 600 తీసుకుంటాను. క్లియర్. సో 600 తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే డిస్కౌంట్ అంటే ఏంది. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే మార్కెట్ ప్రైస్కి కాకుండా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి అమ్మడానే డిస్కౌంట్ ప్రైస్ అంటాం. ఇక్కడ నేను డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తున్నాను, 10% ఇస్తాను డిస్కౌంట్ పర్సంటేజ్. అప్పుడు ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ అంటాను నేను, క్లియర్ నాన్న. సో ఫస్ట్ కేసులో మీరు ఒకసారి క్లియర్గా గమనించండి. ఇక్కడ ఫస్ట్ కేసులో మీరు క్లియర్గా గమనించండి. ఇప్పుడు ఈ కేసులో మనము కాస్ట్ ప్రైస్ అనేది 100% తీసుకుంటాం. ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది. ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం కాస్ట్ ప్రైస్ పైనే ఫైండ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఒకసారి గమనించండి, 100% ఒక వాల్యూ మనకు 600 ఇచ్చిండు కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం తీసుకుంటాం నాన్న. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది నాన్న, ప్రాఫిట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అమ్మిండు. ప్రాఫిట్ వచ్చిందంటే ఈ 600 కంటే ఎక్కువ అమ్మిండు, అంటే 100% కంటే 10% ఎక్కువ అమ్మిండు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్న 110% అవుతుంది. 100 + 10 110% అవుతుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ మనము ఇప్పుడు ఫైండ్ చేయాలి. క్లియర్. ఒకవేళ లాస్ ఇస్తే, లాస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మిండు అంటే 100% కంటే తక్కువ. ఎంత తక్కువ, 100 మైనస్ ఇచ్చిన లాస్ పర్సంటేజ్ చేస్తే అయిపోతుంది. క్లియర్. సో ఇప్పుడు చూడండి క్లియర్గా సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో 600 into 110, ఓకే, డివైడెడ్ బై 100. 10 క్యాన్సల్. 60 into 11 మనకు 100 1 6 6 100 1 6 6. సో 660 రూపీస్ అనేది మనకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది నాన్న. ఇంకోటి వెరీ సింపుల్ నాన్న, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్, ఇక్కడ ఒకసారి క్లియర్గా గమనించండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏదైతే మనం ఐటమ్ పైన మార్క్ చేసిన ప్రైస్, మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ కొంటారు ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన 20 రూపీస్ అని మార్క్ చేసి ఉంటుంది, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం.
సో దాన్ని మనం 100% కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 100%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 100%లో అతను 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు ఆ 100% మార్కెట్ ప్రైస్లో 10% తీసేస్తున్నాడు డిస్కౌంట్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 90% అవుతుంది కదా. సో దేర్ ఫోర్ 600 అనేది మనకు 100% అవుతే 600 అనేది మనకు 100% అవుతే 90% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఎప్పుడైనా మనకు మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. సో సెల్లింగ్ ప్రైస్ ఈస్ నథింగ్ బట్ 600 ఇంటూ 90, 600 ఇంటూ 90 బై 100. ఓకే, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 6 9 54, 540 అవుతుంది, 540 రూపీస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, జస్ట్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఐ షాప్ కీపర్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 10%. నాన్న చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది 10% ఇస్తున్నాడు కదా. సో ప్రాఫిట్ అనేది 10% ఇస్తున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 10%. ఓకే, ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 20%. ఓకే, తర్వాత ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఊస్ మార్కెట్ ప్రైస్ ఇస్ 880. మార్కెట్ ప్రైస్ ఎం అనేది మనకు 880 రూపీస్ ఇస్తున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ నాన్న? సో మీరు ఇక్కడ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇంతకుముందు ఏం చెప్పాను నేను, మార్కెట్ ప్రైస్ అనేది మనం ఎప్పుడైనా సరే 100% తీసుకుంటాము. ఓకే, 100% తీసుకుంటాము. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కావాలి. సో కాస్ట్ ప్రైస్ కావాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? ఇది 100%, డిస్కౌంట్ 20% ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్న, ఎంఆర్పి 100% మైనస్ 20% 80%. సో ఇది 80% అవుతుంది సెల్లింగ్ ప్రైస్. సో మనకు 100% 880 అయితే 80% ఎంత అవుతుంది? సో దేర్ ఫోర్ 880 ఇంటూ 80 డివైడెడ్ బై 100. క్లియర్, 100. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 8 8 జా 64, 8 8 జా 64, 70 704. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. సో దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది మనము ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఎంత పర్సంటేజ్ అవుతుంది? 110% అవుతుంది కదా మనం నేర్చుకున్న ప్రకారము. సో ఇంతకుముందు ఇక్కడ చూడండి ఒకసారి, ఎంత అయింది? సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 110% కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఒకసారి మీరు గమనిస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు 110% అవుతుంది. మన కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. సో కాస్ట్ ప్రైస్ అనేది 100%. ఓకే, అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 110 అయిపోయింది యాజ్ పర్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ 704 వచ్చింది, అంటే 110కి 704, మరి 100%కి ఎంత? సేమ్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 704 ఇంటూ 100 డివైడెడ్ బై 110. 0 0 క్యాన్సల్, 11 1 జా 11 6 జా 11 4 జా. సో దేర్ ఫోర్ 640 రూపీస్ ఈస్ ద సెల్లింగ్ ఎంత కాస్ట్ ప్రైస్. సో 640 ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ మనం ఇంకో మెథడ్లో కూడా ఫైండ్ చేయొచ్చు. ఏంటి ఆ మెథడ్ అంటారా? రేషియో మెథడ్. ఒక్కసారి రేషియో మెథడ్ చూసే ప్రయత్నం చేయండి. సో రేషియో మెథడ్ అంటే ఏం చూడండి ఒకసారి, ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చిండు? 10% ఇచ్చిండు కదా. ప్రాఫిట్ పర్సెంట్ 10%. సో దీన్ని ఫ్రాక్షన్లోకి రాసుకుంటే ఏమవుతుంది? 1/10 అవుతుంది కదా. అప్పుడు ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఉండేది మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది, న్యూమరేటర్లో ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇంక్రిమెంటల్ వాల్యూ. ఓకే, సో కాస్ట్ ప్రైస్ అనేది 10 యూనిట్స్, కాస్ట్ ప్రైస్ అనేది 10 యూనిట్స్. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్న, ఎన్ని యూనిట్స్ అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. సో 11 యూనిట్స్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ 11 యూనిట్స్కి మనకి ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ 704 వచ్చింది. మళ్ళీ 10 యూనిట్స్కి ఎంత? సో 704 ఇంటూ 10 డివైడెడ్ బై 11, 11 1 జా 11, 64 జా 64 ఇంటూ 10 640. సో ఇలా ఎన్నో మెథడ్స్ చేసుకోవచ్చు మనం. సో మీకు ఈ మెథడ్ ఈజీ ఉంటుంది, ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఆ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ అనేది ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేసిన తర్వాతే అది మనము ఫైండ్ చేయడానికి వస్తుంది. ఓకే, ఈ సెకండ్ క్వశ్చన్ అన్న మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో 12 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఇది 1 టైప్ ఆఫ్ క్వశ్చన్. దీనికి నేను ఏమని నేను పెట్టాను అంటే నెంబర్ లైన్ మెథడ్ అని చెప్పాను. నేను నెంబర్ లైన్ మెథడ్ అని పెట్టాను. ఓకే, నెంబర్ లైన్ మెథడ్. ఓకే,
ఎందుకు సార్ అంటారా? ఒకసారి క్వశ్చన్ చదవండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి ఒకసారి. బీనా అనే ఒక అమ్మాయి ఒక వస్తువును శ్యామ్కు 19% నష్టంతో 4860కు అమ్మింది. క్లారిటీ వచ్చింది ఇక్కడ వరకు. తర్వాత శ్యామ్ అదే వస్తువును హరికి బీనా 17% లాభం పొందడానికి అమ్మవలసిన ధరకు అమ్మాడు. అయితే శ్యామ్ పొందిన లాభం ఎంత? ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే, శ్యామ్ ఏం చేసిండు, ఫస్ట్ బీనా దగ్గర తక్కువ అమౌంట్కు కొన్నాడు. సో బీనాకు 19% నష్టం వచ్చింది. వీడు తెలివిపరుడు మళ్ళీ ఏం చేసిండు, తక్కువ ప్రైస్ కమ్మి హరికి ఎక్కువ ప్రైస్ కమ్మిండు. ఎంత కమ్మిండు, బీనా ఒకవేళ అదే ప్రైస్ కమ్మింటే బీనాకు 17% వచ్చేది. సో ఆ 17% బీనాకు రావాల్సింది ఈ శ్యామ్ అనే మూతబరి ఎక్కువ కమ్ముకొని కొనుక్కున్నాడు, అంటే ప్రాఫిట్ తెచ్చుకున్నాడు. సో ప్రాఫిట్ ఎన్ని రూపాయలు ఎక్కువ వచ్చినాయి అతనికి, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఓకే, దీన్ని నెంబర్ లైన్ మెథడ్ ఎందుకు అన్నానంటే, సో నెంబర్ లైన్ వేసుకోండి ఫస్ట్. ఓకే, నెంబర్ లైన్ ఎప్పుడైనా సరే మధ్యలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 0%. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బీనా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బీనా ఎంత కమ్మింది, 4860కి అమ్మితే 19% లాస్ వచ్చింది. అంటే లాస్ అంటే 0 కంటే తక్కువ, సో 19% లాస్ వచ్చింది. క్లియర్. తర్వాత శ్యామ్ ఏం చేసిండు, శ్యాము ఒక ప్రైజ్కి అమ్మిండు. ఆ ప్రైస్కి అమ్మితే అతనికి ఎంత పర్సెంట్ లాభం వచ్చింది, 17% లాభం వచ్చింది కదా. ఈ లాభం వచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు కదా. మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాన్న, ఇక్కడ శ్యామ్ గురించి మాట్లాడుతున్నాడు కానీ క్వశ్చన్లో ఇండైరెక్ట్గా అది బీనా ఒక ప్రాఫిటే కదా, అంతే కదా. సో బీనా ఫస్ట్ 19% లాస్ దగ్గర నుంచి 17% ప్రాఫిట్కి రావాలి అంటే సో ఎంత అవుతుంది, ఎంత పర్సెంటేజ్ అవుతుందన్నా, 19% నుంచి 17% వరకు రావాలి అంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 19 నుంచి 0 వరకు, సో 19 నుంచి 0 వరకు ఫస్ట్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఆమెకు ఇక్కడ 19% ప్రాఫిట్ రావాలి. దాని తర్వాత 0 నుంచి 17కి రావాలంటే ఇంకో 17% ప్రాఫిట్ కావాలి కదా. అంటే 19 + 17 ఎంత, 36% ఆమె ప్రాఫిట్ పొందితేనే ఈ 17% ప్రాఫిట్ దగ్గరికి రాగలుగుతుంది. అంటే 36% ప్రాఫిట్ రావాలి ఆమెకు, -19 నుంచి 17కి రావాలి అంటే. ఇప్పుడు ఈ 36% అనేది ఈ ప్రాఫిట్ అమౌంట్కి కదా ఈక్వల్, అంతేనా లేదా. సో 36% అనేది ప్రాఫిట్ అమౌంట్కి ఈక్వల్ కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ నాన్న 4860 ఇచ్చిండు కదా. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ యొక్క పర్సంటేజ్ ఎంత, లాస్ట్ పర్సంటేజ్ మనకు 19% ఇచ్చినప్పుడు నాన్న మనకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది తెలుసా, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ పైన కదా లాస్ వచ్చింది. 100% మైనస్ ఎంత లాస్ వచ్చింది, 19% లాస్ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 81% కదా. అంటే 81% మనకు 4860. మళ్ళీ ఈ యొక్క లాస్ నుంచి 17% ప్రాఫిట్కి రావాలి అంటే బీనా 36% ముందరికి రావాలి. ఈ 36% ఒక అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా ఇండైరెక్ట్గా. సో ఒక్కసారి చూడండి, ఇప్పుడు 81% 4860 అయితే 36% ఎంత, సింపుల్ 36 మల్టిప్లైడ్ బై 4860 డివైడెడ్ బై 81. ఓకే, చూడండి ఒకసారి, 9 9s 9 5s 45, 9 4s 36, 5 40s 9 1s 9 4s. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ 540 అంటే 4 మల్టిప్లై చేయండి, 4 0 0, 4 4 16, 4 5 20, 21. సో 2160 ఈజ్ 36%. సో 36% అనేది మనకు 2160 వస్తుంది. ఇదే ఆ ప్రాఫిట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మీకు లాస్ పర్సెంట్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ రెండు కనిపించినాయి అంటే ఖచ్చితంగా మీరు ఇదే యూజ్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు యూస్ దిస్ ప్రాసెస్ కంపల్సరీగా. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో, ఈసారి ఈ మెథడ్ నాకు నెంబర్ లైన్ మెథడ్ అర్థం కాలేదు అంటే నేను ఇప్పుడు ఒక అర్థమెటిక్ కోర్స్ రికార్డ్ చేస్తూనే ఇంకా అయిపోలే, నాకు టైం ఇవ్వండి, వస్తే కానీ బెస్ట్. ఇప్పుడు ఈ రోజే కదా బోర్డు తెచ్చింది, సో ఖచ్చితంగా నేను ఒక బెస్ట్ కంటెంట్తో వస్తాను. అక్కడ మీకు బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్తాను కాబట్టి మీకు క్లియర్గా ఈ మెథడ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఇంటర్మీడియట్ ప్రాబ్లం కాబట్టి బేసిక్ తెలియకుండా ఇది అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Rashmi buys 34 mobile stands for rupees 6,800. Now she decides to start a small business by selling these stands. How many mobile stands can she buy for 13,600?
ఈజీ క్వశ్చన్ అని చెప్పానా, ఇది వెరీ ఈజీ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆమె 34 మొబైల్స్, సారీ, ఆమె 34 మొబైల్స్ 6800 కొన్నది. అంటే ఒక మొబైల్ కాస్ట్ ఎంత అయింది? వన్ మొబైల్ కాస్ట్ ఎంత అయింది నాన్న? వన్ మొబైల్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ 6800 డివైడెడ్ బై 34, సో ఈజ్ ఈక్వల్ టు 200 కదా, 200 అయింది. కానీ ఆమె ఏం చేసింది చూడండి, ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నది. అప్పుడు హౌ మెనీ మొబైల్ స్టాండ్స్ క్యాన్ షీ బై ఫర్ 13,600? ఇప్పుడు ఒక్క మొబైల్కి 200 రూపీస్ అయితే, మొబైల్ స్టాండ్కి 200 రూపీస్ అయితే 13,600 రూపాయలకి ఎన్ని మొబైల్ స్టాండ్స్ వస్తాయి? ఏం చేయాలి మనం? సింపుల్గా ఏం చేయాలి? 13,600 డివైడెడ్ బై ఒక స్టాండ్ ఒక కాస్ట్ చేస్తే అయిపోతుంది కదా. 2 zeros క్యాన్సల్, 2 1s 2 6 12, 2 8 16. సో 68 ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ద కాస్ట్ ఆఫ్ 2 balls and 3 bats is ₹84. వెరీ ఈజీ క్వశ్చన్. ఏమంటుంది చూడండి, 2 balls ప్లస్ 3 bats, బ్యాట్ని టీ తీసుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు ₹84. ఓకే, ద కాస్ట్ ఆఫ్ 3 balls ప్లస్ 1 bat ఈజ్ ఈక్వల్ టు 63. ఓకే, మనల్ని ఏమడుగుతున్నాడు? కాస్ట్ ఆఫ్ 5 balls ప్లస్ 3 bat, 5 balls ప్లస్ 3 bat ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్ గమనించండి, ఇక్కడ మనకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కనిపిస్తుంది. మళ్ళీ మనం ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. సో మ్యాథమెటిక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ చాప్టర్స్. ఓకే, ఫస్ట్ మీరు చూడండి, మనం ఇక్కడ 1 బ్యాట్ కాస్ట్ ఎంత, వన్ బాల్ కాస్ట్ ఎంత, 1 బ్యాట్ కాస్ట్ ఎంతనో ఫైండ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను దానికోసం అంటే, మనము ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయాలి. ఇక్కడ ఏదైనా ఒకటి ఫైండ్ చేయాలంటే ఒకటి వెళ్ళిపోవాలి, ఒకటి ఎలిమినేట్ అయిపోవాలంటే కోఎఫిషియంట్స్ సేమ్ ఉండాలి. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, నేను దీన్ని సేమ్ చేసుకుంటాను. ప్లస్ ఈ రెండు ఆపోజిట్ సైన్లో ఉండాలి. ఆపోజిట్ సైన్లో ఉంటేనే మనకు 0 అయిపోతాయి. ఇప్పుడు 3 + 3 అవుతే ఏమవుతుంది? 6 అవుతుంది. కానీ మనకు 3 - 3 అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఈ సెకండ్ ఈక్వేషన్ని -3తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి ఒకసారి. 2b ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 84. సెకండ్ మల్టిప్లై చేయండి, -3 × 3b -9b. ఓకే, ప్లస్, ఓకే, -3 × 1t -3t అవుతుంది. ఓకే, -3t అవుతుంది డైరెక్ట్, -3t. సో ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు -3 × 63 ఎంత అవుతుంది? 3 3s 9, 3 6 18, సో -189 అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయాలి. చూడండి, 2b - 9b -7b. ఓకే, తర్వాత ఇది 0 అయిపోతుంది, ప్లస్ b 3t. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -189 + 89 ఎంత? -105. ఓకే, అప్పుడు మైనస్ క్యాన్సల్, సో 7 1s 7 1s 7, 7 5s. సో కాస్ట్ ఆఫ్ 1 ball ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్. కాస్ట్ ఆఫ్ 1 ball ఇస్ 15 రూపీస్. మరి బ్యాట్ అదేమవుతుంది? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 15 ఎంత నాన్న? 2 15s 30, 30 ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 84. ఇప్పుడు ఏమవుతుంది? 3t అనేది అటు సైడ్ పోతే 84 - 30 54, దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు మనకు 18 అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ 1 bat ఇస్ 18. ఇప్పుడు మనకి ఏం కావాలి? 5 balls కి 5 × 15 75, 15 5s 75, ప్లస్ 3 × t 18 3s 54. ఓకే, ఏమవుతుంది? 5 + 4 9, 7 + 5 12, సో 129 రూపీస్ అవుతుంది. ఉందా ఆప్షన్లో? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th క్వశ్చన్ ఏమంటున్నాడు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ప్రతి క్వశ్చన్ పేపర్లో 1 or 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 80+ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగిండు. ఓకే, చూడండి ఏమంటున్నాడు. ఒక దుకాణదారుడు, ఒక షాప్ కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ 4 స్కీమ్స్. ఇప్పుడు పలానా పర్సన్ ఒక షాప్కి వెళ్ళిండు, అతని 4 డిస్కౌంట్లని ప్రొవైడ్ చేస్తున్నాడు, ABCD. ఈ 4 ఏదైనా ఒకటి చూస్ చేసుకో, ఆ ఒక్కటి ఎక్కువ డిస్కౌంట్ వచ్చేది చూస్ చేసుకో అంటున్నాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటున్నాడు. సో
సో సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏం లేదన్నా ఫార్ములా యూజ్ చేయండి. ఏంది ఆ ఫార్ములా సక్సెసివ్ డిస్కౌంట్స్? ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై 100. దిస్ ద ఫార్ములా. సో అక్కడ ఏ అంటే 28, 28 ప్లస్ 28 ఎంత? 56, 56 మైనస్ 28 ఇంటూ 28, 28 ఇంటూ 28 బై 100. సో ఇది ఎంత వస్తుంది నాన్న? 2.8, 2.8 వస్తుంది 100 క్యాన్సిల్ చేస్తే కదా. సో 2 2 జా 4 అంటే మనకు 3 3 జా 9 అంటే 56 మైనస్ 8 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే 48 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, మొత్తం క్యాలిక్యులేట్ చేయకండి, అప్రాక్సిమేట్గా తీసుకోండి. ఇది బై 1 గెట్ 4 ఫ్రీ. దీంట్లో డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి అన్న. ఒకటి కొంటే 4 ఫ్రీ. ఓకే, ఒకటి కొంటే, ఒకటి బై చేస్తే, ఓకే, ఒకటి బై చేస్తే 4 ఫ్రీ, 4 ఫ్రీ. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5 ఇట్లా అవుతుంది, ఒకటే దానిపైన అమౌంట్ పే చేస్తారు. 4 ఫ్రీ అంటే 4 పైన డిస్కౌంట్ వస్తుంది. 4 పైన డిస్కౌంట్ టోటల్ 5 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. ఓకే, 5 1 జా 5, 20 జా సో 80%. ఓ ఇక్కడ 80% డిస్కౌంట్ ఉంది, ఇది 40%. సో ఇది ఆన్సర్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ చూడండి, డిస్కౌంట్ ఆఫ్ 35%. 35% కూడా కాదు, ఎందుకంటే 80% ఎక్కువ దానికంటే. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 27 అండ్ 26 అంటున్నాడు. మళ్ళీ 27 26 చూడండి, 27 ప్లస్ 26 మైనస్ 2.7 ఇంటూ 2.6. సో ఇది కూడా సేమ్, మనకి ఇది ఎంత అవుతుంది? ఆ 53 అవుతుంది. సో 53 మైనస్ 2 2 జా 4 నాన్న, 2 2 జా 4 ఇక్కడ 0.7 0.6 ఉంది అంటే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 5 పాయింట్ సంథింగ్ వస్తుంది నాన్న, కానీ మనకు 53 మైనస్ 5 అంటే 80 కంటే తక్కువే. అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది? బి ఆప్షన్లో వస్తుంది. ఓకే, అంటే ఆప్షన్ ఇది, ఇక్కడ బి ఉంది కదా, అది సెలెక్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. A shopkeeper buys a toy for rupees 500 and spends rupees 50 on packaging. Nana, this is very easy and very important. ఇక్కడ బైస్ అంటే ఏంది? కాస్ట్ ప్రైస్. ఎంత కొన్నాడు? 500 కొన్నాడు. 500 కొని ఒక 50 రూపాయలు దాని ప్యాకేజ్ పైన స్పెండ్ చేసిందంటే అది కూడా కాస్ట్ ప్రైస్ కిందకే తీసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా అమౌంట్. ఓకే, అది కూడా కాస్ట్ ప్రైస్ కింద తీసుకోవాలి. టోటల్ కాస్ట్ ప్రైస్ 550 అవుతుంది, 550 అవుతుంది. క్లియర్? ఈ దెన్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ అంటే 10% ప్రాఫిట్. సో 10% ప్రాఫిట్ అన్నాడు నాన్న. సో 10% ప్రాఫిట్ అన్నాడు. సో 10% ప్రాఫిట్ అంటే ఇది మనము 10/100, సో 1/10 అవుతుంది కదా, 1/10. అప్పుడు ఈ 10 యూనిట్స్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, పైన అనేది ప్రాఫిట్ అవుతుంది, ఇంక్రిమెంట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్న? సెల్లింగ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 10 + 1 11 యూనిట్స్ అవుతుంది, 11 యూనిట్స్ అవుతుంది. అదే కదా మనం ఫైండ్ చేయాల్సిన సెల్లింగ్ ప్రైస్. మళ్ళీ 10 యూనిట్స్ ఎంత ఉంది కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ అనేది మనకు ఎంత ఉంది? 550. సో ఈ 550 అనేది ఎన్ని యూనిట్స్ నాన్న? 10 యూనిట్స్ కదా. ఇప్పుడు మనకు 10 యూనిట్స్కి 550, 11 యూనిట్స్కి ఎంత? సో దేర్ ఫర్ 550 ఇంటూ 11 డివైడెడ్ బై 10 చేస్తే అయిపోతుంది. 0 0 క్యాన్సల్. సో 1 5 జా 5, 1 5 జా 5, 1 5 జా 5, 1 5 జా 5. సో 605 వస్తుంది కదా. 605 ద సెల్లింగ్ ప్రైస్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు మనకు. ఆర్ఆర్బి గ్రూప్ డీల్ అడిగింది. అండ్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 660. సో సెల్లింగ్ ప్రైస్, కలర్ చేంజ్ చేద్దాం. నాకు కలర్ చేంజ్ చేయడం కొద్దిగా ఫోబియా, నాకు చాలా ఇష్టం. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 660 అంటున్నాడు. ఓకే, 660 అంటున్నాడు. ఆఫ్టర్ అలౌవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ పైన 20% ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ 660 అయింది. మార్కెట్ ప్రైస్ నేను ఏం చెప్పాను అన్న? మార్కెట్ ప్రైస్ ఎప్పుడైనా సరే మనకు 100% ఉంటుందని చెప్పాను కదా. మరి సెల్లింగ్ ప్రైస్ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఎంత అవుతుంది? 80% అవుతుంది, మైనస్ 80% అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 80% 660, 100% ఎంత? సో 660 ఇంటూ 100/80 కదా మనం చేసేది, అంతేనా లేదా? మనకు అడుగుతుంది, ఏం అడుగుతున్నాడు? మనకు అడుగుతుంది మార్కెట్ ప్రైసే కదా, అంతే. సో దేర్ ఫోర్ 0 0 క్యాన్సల్. 2 4 జా 2 5 జా. సో 2 2 జా 2 3 30 జా. 2 1 జా 2 1 జా 2, 2 6 జా 2 5 జా. సో 165 ఇంటూ 5 చేయండి. 5 5 జా 35, 5 6 జా 30, 33, 5 1 జా 5, 835 వస్తుంది. 835 అయినా ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిందా? 165 ఇంటూ 5, 5 5 జా 25 నాన్న, సారీ 35 తీసుకున్నా. 5 5 జా 25, సో 825 వస్తుంది. ఓకే, 825. సో దేర్ ఫోర్ ఆప్షన్
ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. The price of each article of types P, Q, R is 280, 185, 105. Yogesh buys articles of each type in the ratio 4:2:5 and spends a total of 8060. How many articles of type Q did he purchase? సింపుల్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ ఏమంటుంది చూడండి, పి అనే ఒక ఆర్టికల్ ప్రైజ్ 280 ఇస్తున్నాడు, ఒక ఆర్టికల్ ప్రైజ్ 280. క్యూ అనే ఒక ఆర్టికల్ ప్రైజ్ 185 ఇస్తున్నాడు. సి అనే ఒక ఆర్టికల్ ప్రైజ్ 105 ఇస్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ 1 ఆర్టికల్, ఇక్కడ 1 ఆర్టికల్, ఇక్కడ 1 ఆర్టికల్ కదా. అంటే మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 3 యూనిట్స్. 3 ఆర్టికల్స్కి మొత్తం ఎంత ప్రైజ్ యాడ్ చేస్తే 570 వస్తుంది కదా. సో 570 రూపీస్. సో 3 ఆర్టికల్స్కి 3 యూనిట్స్కి 570 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అతను కొన్న ఈ ఆర్టికల్స్ ఒక రేషియో 4:2:5 అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. పి యొక్క ఆర్టికల్స్ ఎన్ని కొన్నాడు? 4 రేషియో అంటే 4x ఆర్టికల్స్ కొన్నాడు. క్యూ రేషియో 2 అంటే 2x ఆర్టికల్ క్యూ కొన్నాడు. అండ్ ఆర్ అనే ఆర్టికల్, ఆర్ కదా సి అని తీసుకున్నా. సో ఆర్ అనే ఆర్టికల్స్ ఎన్ని కొన్నాడు? 5 అంటే 5x ఆర్టికల్స్ కొన్నాడు. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 11x ఆర్టికల్స్. ఎంత స్పెండ్ చేసింది దీనికి? 8060 స్పెండ్ చేసింది. అంటే కాస్ట్ ప్రైస్ దీనికి అంటే 11x ఆర్టికల్స్కి 8060 అయితే 3 ఆర్టికల్స్కి 570. సో మనకి ఇప్పుడు ఈ ఎక్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం చూడండి. 3 ఆర్టికల్స్కి మనకి ఎంత? 570. ఇప్పుడు ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. 3 ఇంటూ 8060 ఈజ్ ఈక్వల్ టు 570 ఇంటూ 11x. అంతే కదా నాన్న, సింపుల్. చూడండి ఒకసారి ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఒకసారి. 0 క్యాన్సిల్ చేయండి. 3 1s 3 1s 3, 3 9s 17, 3 9s 27. ఓకే, తర్వాత 11 1s నాన్న, 11 7s 77, 11 6s 66. ఓకే, 19 1s 19 4s నాన్న. సో ఎక్స్ అనేది 4 వచ్చింది. కానీ మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ క్యూ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాడు, అదే కదా 2x. అంటే 2 ఇంటూ 4 ఎంత నాన్న? 8. సింపుల్ నాన్న, సింపుల్ కాన్సెప్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నాన్న మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అండ్ కామెంట్ బాక్స్లో మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా, ప్లీజ్ కామెంట్ బాక్స్లో అడగండి. కొత్తగా నేను ప్యానల్ తెచ్చాను, అర్థమెటిక్ కోర్స్ స్టార్ట్ చేస్తాను రికార్డింగ్. నాకు జస్ట్ 2.5 months టైం ఇవ్వండి, బెస్ట్ కోర్స్తో మీ ముందుకు వస్తాను. అదేంటి సార్ అంత టైం అంటారా? నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ అనేది ఇట్స్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. చాలామంది ఏం అడుగుతారు, అన్న నాకు ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ కావాలంటారు, అన్న నాకు ఓన్లీ ఏఎల్పి అర్థమెటిక్ కావాలంటారు. నాన్న ఆర్ఆర్బిలో ఏం అర్థమెటిక్ ఉంటుంది, ఏఎల్పిలో ఏం అర్థమెటిక్ ఉంటుంది నాన్న? రెండిట్లో అర్థమెటికే కదా. సో ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆఫ్ అర్థమెటిక్ కోర్స్ ఇన్ వన్ సింగిల్ కోర్స్. ఆ కోర్సు మీరు కొంటే మీరు ఎలాంటి ఎగ్జామ్స్కైనా సరే ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1, లెవెల్ 2 ప్రిపేర్ అయితే చాలు. లైక్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్ ఉంటుంది కాబట్టి సిజిఎల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా నేను ఒక సింగిల్ కోర్స్ తీసుకొస్తాను మీకోసం అర్థమెటిక్లో. అర్థమెటిక్ అయిపోయిన తర్వాత ఫాలోయింగ్ తర్వాత జనరల్ సైన్స్ తీసుకోబోతున్నాను. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ ఎక్సలెంట్గా ఇస్తాను మీకు, మీరు అది కూడా నేర్చుకుందరు. ఓకే, క్వశ్చన్ చూడండి. ఏ రేర్ బుక్ డీలర్ సెల్స్ ఏ వింటేజ్ నోవెల్ టు ఏ కలెక్టర్ ఫర్ ₹1440. ఒక బుక్ డీలరు ఒక వ్యక్తికి ఆ ఒక బుక్ని 1440 రూపాయలకు అమ్మిండు. ద కలెక్టర్ లేటర్ ఆప్షన్స్ ఇట్ అట్ 25% ప్రాఫిట్. ఈ కలెక్టర్ గారు ఏం చేసింది తెలుసా? వీడు మళ్ళీ ఇంతకుముందు క్వశ్చన్ శ్యామ్ గారు లెక్క తెలివిపరుడు. ఈ కలెక్టర్ గారు వాని దగ్గర 1440 రూపాయలకి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మితే అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. సో వాట్ ప్రైస్ డస్ ద ఫైనల్ బయర్ పే అట్ ద యాక్షన్? అంటే అతను ఎంత లాస్ట్ 25% ప్రాఫిట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు అవతల వ్యక్తి ఈ కలెక్టర్కి ఎంత కట్టిండు అంటే దాని మీనింగ్ ఏంటి? ఈయన ఒక సెల్లింగ్ ప్రైజే కదా నాన్న, వీడి ఒక సెల్లింగ్ ప్రైజే కదా. సో ఈ 1440 రూపాయలు ఈ యొక్క డీలర్ ఎవరికి అమ్మిండు? కలెక్టర్కి అమ్మిండు. అమ్మిండంటే కలెక్టర్కి 1440 రూపాయలు ఏమవుతుంది? కాస్ట్ ప్రైజే కదా. సో కాస్ట్ ప్రైజ్ ఆఫ్ కలెక్టర్, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ కలెక్టర్ ఎంత నాన్న? ఈస్ 1440.
అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చిందన్న. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందన్న, సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ 100% కంటే ఎక్కువ ఉంటుంది. సో 100 + 25% ఇచ్చిండు, సో 125% అన్న. సో దేర్ ఫోర్ కాస్ట్ ప్రైస్ అంటే 100%, 125% మనం ఫైండ్ చేయాలి కదా. సో దేర్ ఫోర్ కాస్ట్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 125% కావాలి, ఓకే, డివైడెడ్ బై 100% నాన్న. క్లియర్. సో ఇక్కడ చూడండి 25 4 జా 25 5 జా నాన్న, 25 5 జా. మళ్ళీ ఇప్పుడు చూడండి 4 1 జా 4 3 జా 12 నాన్న, 4 6 జా 24 360. సో 360 ఇంటూ 5 5 0 0 5 6 జా 30 5 3 జా 15 ప్లస్ 3 1800. సో 1800 ఇస్ ద కాస్ట్ ప్రైస్. దీన్ని ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, రేషియో మెథడ్. ప్రాఫిట్ పర్సెంట్ 25% అంటే దాన్ని ఫ్రాక్షన్లో రాస్తే 1/4. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్ యూనిట్స్ అవుతుంది డినామినేటర్. ఇదేమవుతుంది ప్రాఫిట్ కాబట్టి ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 4 + 1 5. సో 5 యూనిట్స్ మనకు ఎంత ఇస్తున్న సెల్లింగ్ ప్రైస్ తెలియదు, ఫైండ్ చేయాలి. కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఎంత ఇస్తున్నాడు మనకు 1440 ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది 1440 ఇంటూ 5. సో 1440 ఇంటూ 5 డివైడెడ్ బై 4. సో 4 1 జా 4 360 జా. సో 360 ఇంటూ 5 అగైన్ 1800. సో 2 మెథడ్లో చేయొచ్చు నాన్న. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమంటుంది చూడండి ఒకసారి. ద ఫైనల్ క్వశ్చన్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ నాన్న. ఏ షాప్కీపర్ ఫిక్స్డ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ యాజ్ 2,40,000. సో ఎంఆర్పి నాన్న, మార్కెట్ ప్రైస్ ఎంపీ అనేది ఒక ప్రైస్ పైన అతను 2,40,000 ఫిక్స్ చేసిండు. ఇది మార్కెట్ ప్రైస్ నాన్న, అంటే ఇది 100%. ఓకే, ఇది 100% మార్కెట్ పర్సెంట్. ఓకే, he gave 30% and 18% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆన్ వన్ ఆర్టికల్. ఒక ఆర్టికల్ పైన ఏమి ఇచ్చిందన్న, ఒక ఆర్టికల్ పైన అతను 30% కామా 18%, 30% కామా 18% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఇంకో ఆర్టికల్ పైన 48% డిస్కౌంట్ ఇచ్చిండు. ఇంకో ఆర్టికల్ పైన 48% డిస్కౌంట్ ఇచ్చిండు on the same market price. On which of the two articles did the shopkeeper get more benefit and how much more was it? ఇక్కడ ఏమంటుంది చూడండి, షాప్ కీపర్ కి బెనిఫిట్ ఎక్కడ అవుతుందని అడుగుతున్నాను నాన్న. షాప్ కీపర్ కి బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది నాన్న, షాప్ కీపర్ కి అమ్మే వ్యక్తికి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, ఎక్కడైతే తక్కువ డిస్కౌంట్ ఇస్తాడో అక్కడే కదా అతనికి బెనిఫిట్ అయ్యేది. మరి ఇక్కడ 48% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఇక్కడ 2 సక్సెసివ్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇది నెట్ ఎంత అవుతుంది ఫార్ములా యూజ్ చేసి 30 + 18, 30 + 18 మైనస్ 30 ఇంటూ 18 బై 100. ఓకే, ఇది ఎంత అవుతుంది 48. 48 మైనస్ ఇది 540 అంటే 5.4 అవుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 48 మైనస్ 5.4 అంటే మనకి ఎంత వస్తుంది డిస్కౌంట్ 42.6. అంతేనా. ఒకసారి చూడండి, డెసిమల్స్లో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 48.00 5.4. ఓకే, సో ఇది 6, ఇది 7 2 అవుతుంది, ఇది 42.6 అవుతుంది. అంతే కదా, 42.6% అవుతుంది. ఇది 42.6%, ఇది 48%. మరి ఈ డిస్కౌంట్ తక్కువ ఉంది కదా నాన్న, అంటే ఈ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు షాప్ కీపర్ అనే వ్యక్తి లాభం పొందుతాడు దీనికంటే. అంతే కదా. ఇక్కడ ఏమడిగింది చూడండి, ఆన్ విచ్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్ డిడ్ ద షాప్ కీపర్ గెట్ మోర్ బెనిఫిట్ అంటున్నాడు. ఎక్కువ అతను ఎక్కడ ఈ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడే అతనికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఏమడుగుతుంది ఇక్కడ, అండ్ హౌ మచ్ మోర్ వాజ్ ఇట్, అంటే దీనికంటే ఇది ఎంత ఎక్కువ అతనికి ప్రాఫిట్ని తెచ్చి పెడుతుంది. ఓకే, ఒకసారి మీరు గమనించండి నాన్న, ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటి మధ్యలో డిఫరెన్స్, అది 48%, ఇది 42%. అంటే 48% అంటే ఇది 4 వస్తుంది, మైనస్ చేస్తే ఇది 5 అవుతుంది. సో 5.4% డిఫరెంట్ ఉంది నాన్న. 48 మైనస్ 42.6 అంటే ఈ 5.4% అతనికి ఎక్కువ వస్తుంది. దేనిపైన నాన్న, మార్కెట్ ప్రైస్ పైన. అంటే 2,40,000లో అతనికి ఎంత కావాలి 5.4% కావాలి. క్లియర్. సో 2 zeros క్యాన్సల్. ఇక్కడ 54 చేసుకొని ఒక 0 క్యాన్సల్ చేసుకోవచ్చు. దేర్ ఫోర్ 240 ఇంటూ 54. ఓకే, చూడండి ఒకసారి, 4 0 0, 4 4 16, 4 2 8 9. ఓకే, తర్వాత 5 0 0, 5 4 20, 5 2 10 12.
సో 12,960 నాన్న. సో 12,960 ఏ ఆర్టికల్? ఫస్ట్ ఆర్టికలే కదా అతనికి, ఇది ఫస్ట్ ఆర్టికల్ 1 ఆర్టికల్ కదా, ఇది ఫస్ట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ పైన ఎంత? ఫస్ట్ ఆర్టికల్ 12,960 పైన అతనికి బెనిఫిట్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే అతను బెనిఫిట్ అవ్వడు, తక్కువ డిస్కౌంట్ ఇస్తేనే షాప్ కీపర్ బెనిఫిట్ అవుతాడు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. సో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మన ప్రాఫిట్ అండ్ లాస్ పైన కాకుండా చెప్తాను, మిగతా క్వశ్చన్స్ కూడా చెప్తాను. 30 క్వశ్చన్లు ఉన్నాయి ప్రాఫిట్ అండ్ లాస్లో, అవి కూడా చెప్తాను. తర్వాత మనం పర్సంటేజ్లో ఒక 50 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ 50లో రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా నేను 25 to 30 వరకు షార్ట్ లిస్ట్ చేసి మీకు కవర్ చేస్తాను. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ తెప్పించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూశారు అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని అర్థం. లైక్ చేయండి ఈ వీడియోని అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోన. ప్లీజ్ మీ 10 మంది ఫ్రెండ్స్కి మన ఛానల్ని తెలియజేయండి. మనకి ఇంకా 72,000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఖచ్చితంగా మనము ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యారథాన్ అయిపోయేసరికి 100K చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్.